ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ఆకాంక్షల మేరకు మదనపల్లి కేంద్రంగా ఏర్పాటైన నూతన అన్నమయ్య జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నేడు అధికారికంగా మదనపల్లి నందు కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించి ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ వారు ప్రెస్ మీట్లు పెట్టి ఇవి కావాలి అవి వద్దు అనడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి మదనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున జిల్లా సాధన కృతజ్ఞత ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యేలు మదనపల్లిని జిల్లా చేయకుండా రాయచోటిని చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటని వైసీపీ నాయకులపై ఎమ్మెల్యేలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషాలు మండిపడ్డారు. నేడు మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు జిల్లా సాధన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదర్ల విద్యాసాగర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. అడుగడుగున పట్టణ ప్రజలు బాణసంచా పేల్చి ఎమ్మెల్యేలకు శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు. మదనపల్లి ప్రజల చిరకాల స్వప్నం మదనపల్లి జిల్లాను సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాను నాశనం చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి అవి ఇవ్వాలి ఇవి కావాలి అని వైసీపీ నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్లను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మదనపల్లికి పిలిచి కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తామన్నారు.
కాదప్పా ఉండి కావాలి నడుస్తున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ ప్రజలు, పార్టీ నాయకులు, తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ నాయకులు కొన్ని వేల మంది రావడం, నేను వాళ్ళకు పేరు పేరున పెద్దలు చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఇచ్చిన సందర్భంన వీళ్ళందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడైతే మాట ఇచ్చారో అక్కడే జిల్లా కూడా అనౌన్స్ అయింది. అదే ప్లాట్ఫామ్లో ఈరోజు మేము మాట్లాడడం జరిగింది. ఇది ఒక మదనపల్లికి ఒక మహర్దశ, 114 సంవత్సరాల కళ. తెలుగుదేశం పార్టీ 2024 ఎలక్షన్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు ఒకే ఒక్క మాట చెప్పారు, నేను మదనపల్లికి జిల్లా ఇస్తాను. ఇచ్చిన మాట ఇచ్చినట్లే జిల్లా ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి. దానికి ఎట్టి పరిస్థితిలో కూడా మనం వెనకాడే అవసరం లేదు. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎంతో కృతజ్ఞతతో ఉండాలా, ఎంతో బాధ్యతతో ఉండాలా. నిన్న వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా మదనపల్లి జిల్లా గురించి పేరు పెట్టారు. అరే, జిల్లా ఇచ్చింది మదనపల్లి హెడ్ క్వార్టర్స్కి అయ్యా, పొంగునూరుకి తమ్మాడపల్లికి కాదు ఇచ్చింది. మీరు మాట్లాడే నైతిక విలువలు ఉన్నాయా? సిగ్గు లేకుండా మదనపల్లికి పావులాగా వాడుకొని కోట్ల రూపాయలు సంపాదించి మేమే 100 కోట్లకు పడగలెత్తిన మీరు మదనపల్లి గురించి మాట్లాడే నైతిక విలువలు పోగొట్టుకున్నారు. సిగ్గు లేకపోతే సరే, మీరు ఈరోజు మాట్లాడే ముందు మదనపల్లి ప్రజలకు క్షమాపణ కోరండి. మదనపల్లి ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎంపీగా మీకు 3 పర్యాయాలు గెలిపించారు వైసీపీ వాళ్ళకు. మీరు మంత్రి పదవి కోసము మదనపల్లికి తాకట్టు పెట్టి తూట్లు పొడిచి మదనపల్లికి వెనకాల నుంచి స్టాప్ చేసి మీరు రాయచోటికి ఇచ్చేసి మీరు చేతులు ఎత్తేసిన నాయకులు, మీకు ప్రజల మధ్యలో మాట్లాడే నైతిక విలువలు ఉన్నాయా? సమాజంలో మీరు తల ఎత్తే మీకు సమాజ నిర్మాణ బాధ్యత ఏమైనా ఉందా? ఏ మాత్రం లేని నాయకులు మీరు. ఈరోజు మదనపల్లికి ఏమన్నా మాట్లాడాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడాలా. అది తప్ప మీరు ఎక్కడ కూడా మాట్లాడే నైతిక విలువలు లేవు. అందుకోసం ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, తప్పకుండా మదనపల్లికి ఒక మహర్దశ రాబోతున్నది. మదనపల్లి కార్పొరేషన్ అవుతుంది, అన్ని విధాలుగా మదనపల్లి అభివృద్ధి చెందుతుంది. మనము మదనపల్లి పట్టణ ప్రజలు బాధ్యతగా చాలా విధేయతగా ఉండాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఎంతో మదనపల్లి ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ మేము జీవితాంతం మీకు రుణపడి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన ప్రకారము ఎలక్షన్ ముందు మాకు మదనపల్లి జిల్లా ఇస్తా చెప్పారు. ఆ రోజు చాలా అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి. చరిత్ర ఉండే ఊరు మదనపల్లి. బ్రిటిష్ కాలం నుంచి 1911లో మనకు సబ్ డివిజన్స్ ఫామ్ అయింది. 31 మండలాలు మదనపల్లికి చెప్పినప్పుడు చిత్తూరు జిల్లా కూడా 1911లో ఫామ్ అయింది. మనకు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. కడప జిల్లాని ఎన్నైనా చేసుకుని మనకు సంబంధం లేదు. ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. కడప జిల్లాలో ఆ రోజు ముఖ్యమంత్రి ఉండే జగన్మోహన్ రెడ్డి 1 కాకపోతే 2 కాకపోతే 3 చేసుకొని మాకు అభ్యంతరం లేదు. మాకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయంతో ఆ రోజు మనం చెప్పడం జరిగింది. ఏదైతే ప్రజల కోరిక మేరకు మదనపల్లి జిల్లా కావటం జరిగింది, అన్నమయ్య మదనపల్లి జిల్లా కావటం జరిగింది. దేవుడు అనేవాడు ఒక ప్రాంతానికి దేవుడు కాదు, గుర్తు పెట్టుకోండి. కొంతమంది ఏదో అనవసరంగా ఇవన్నీ కూడా పనికిరానివన్నీ మాట్లాడుతున్నారు. దేవుడు అనేవాడు ప్రపంచానికి దేవుడు. వెంకటేశ్వర స్వామికి పెద్ద భక్తుడు అన్నమయ్య, ఒక ప్రాంతానికి దేవుడు కాదు ఆయన అన్నమయ్య అనేవాడు. ఆ రోజు కూడా అన్నమయ్య రాయచోటి ఉండింది. ఆ రోజు కూడా ఈరోజు
ఈ మదనపల్లి జిల్లా కావటము, పీలేరు సబ్ డివిజన్ కావటము చాలా సంతోషకరమైన విషయం. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి మనం అందరం కూడా కృతజ్ఞత తెలుపుకునే దానికి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు చరిత్ర ఇది. బ్రిటిష్ కాలంలో పెద్ద చరిత్ర ఉండే ఊరు. నేషనల్ యాంథమ్ జనగణమన ఏదైతే ట్యూన్స్ ఉన్నాయో బీటీ కాలేజీలో ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ రోజు ట్యూన్స్ అన్నీ కూడా సెట్ చేయడం జరిగింది బీటీ కాలేజీలో. జగన్మోహన్ రెడ్డి టైంలో నెగ్లెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనకు న్యాయం జరిగింది, చాలా సంతోషం. మన ప్రాంతం ఏదైతే పీలేరు ఉందో, పొంగనూరు ఉందో, మదనపల్లి ఉందో, తమ్మలపల్లి ఉందో ఈ కాన్స్టిట్యున్సీలో రాయచోటు కూడా కలపడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా రేపు అభివృద్ధి జరిగేదానికి, ఫ్యాక్టరీలు వచ్చేదానికి, జిల్లా హెడ్ క్వార్టర్ అయితే రేపు ఫ్యూచర్లో మనకు అన్నీ కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు మనకు చేయడం జరిగింది. అందరము మన కాన్స్టిట్యున్సీ తరఫున అందరము పీలేరు, మదనపల్లి, తమ్మలపల్లి అన్ని కాన్స్టిట్యున్సీ తరఫున మనము కృతజ్ఞత తెలిపేదానికి ఈరోజు జహాబాయి మీ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగి అందరము మిగతా జేఏసీ వాళ్ళు కూడా ఆ రోజు మేము అధికారం లేనప్పుడు అంతా పోరాటాం. ఇదే వైసీపీ నాయకులు ఆ రోజు మదనపల్లి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ రోజు బయలుపాటు ఎక్స్ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడుండే ఎంపీలు కానీ అప్పుడు అంతా మనకు అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు న్యాయం జరిగిన దానికి ఈరోజు జేఏసీ గారికి కానీ, జనసేనకు, బీజేపీ పార్టీకి, కూటమి ప్రభుత్వంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో జేఏసీ అందరికీ పేరున ఆ రోజు మనం అధికారం లేనప్పుడు ఉద్యమం చేసిన ప్రతి నాయకులకు కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాం. నూతన సంవత్సర వేడుకల్ని అర్ధరాత్రి 12 గంటలలోపు జరుపుకోవాలని, ఆ పైన రోడ్లపై తిరిగితే కేసు నమోదు చేస్తామని డీఎస్పీ మహేంద్ర హెచ్చరించారు. నేడు ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి బీఈడీ కళాశాలను పరేడ్ గ్రౌండ్ కోసం బీటీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. డీఎస్పీ వెంట 2 టౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లా ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకోవాలని కోరారు. మద్యం తాగి రోడ్లపై తిరగరాదని, బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయడం, రోడ్లపై అరుస్తూ తిరగడం వంటివి చేయరాదన్నారు. హార్సిల్లీ హిల్స్ తో పాటుగా మదనపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో కేవలం 12 గంటల వరకే నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. పోలీసు వారి సూచన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సో ఈరోజు మనకి తెలిసినట్టయితే 31st నైట్ నుంచే సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి. సో డెఫినెట్గా అందరూ కూడా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని ఆల్కహాల్ తాగేసి బండి నడపడం ఇట్లాంటివన్నీ చేయకండి. అట్లా ఎవరైనా పట్టుబడినట్టయితే మాత్రం డెఫినెట్గా బండ్లు సీజ్ చేయడం కూడా జరుగుతుంది. మళ్ళీ ఏదైనా న్యూసెన్స్ కానీ ఏదైనా గొడవలు చేసినా కానీ డెఫినెట్గా మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సో డెఫినెట్గా అందరూ కూడా ఏమంటారు పీస్ఫుల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలి. సో మదనపల్లి ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. నైట్ ఎంతవరకు అలో ఉంటుంది సార్? నైట్ షాప్స్ కానీ నైట్ డీజేలు అనేవి ఎటువంటివి అలో లేదు. ఏదైతే ఉందో సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ ఏదైనా ఉందో 12 లోపు చేసుకోవాలి. 12 తర్వాత రోడ్ల మీద తిరిగి తాగి బండి నడుపుతున్నారంటే మాత్రం డెఫినెట్గా అవి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఏదన్నా కూడా 12 లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడే కాదు, ఈవెన్ హార్స్ హిల్స్లో కూడా అంతే. ఏది కూడా తాగి ఆ ఘాట్ రోడ్ల పైన నడపడము, పైన న్యూసెన్స్ చేయడము అవన్నీ కూడా ఏది అలో లేదు. మదనపల్లికో చరిత్ర ఉందని, చారిత్రాత్మక నేపథ్యాన్ని మార్చేందుకు మీరెవరంటూ మదనపల్లి పేరుతోనే జిల్లా కేంద్రం కొనసాగించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి జిల్లా ఆకాంక్షను వ్యక్తం చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడారు. మదనపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడంపై తాము సంతృప్తిగా ఉన్నామని, అయితే మదనపల్లి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించి అన్నమయ్య జిల్లా స్థానంలో మదనపల్లి జిల్లాగా పేరును మార్చాలని డిమాండ్ చేశారు. మదనపల్లెకు దశాబ్దాలుగా ఘనమైన చరిత్ర ఉందని గుర్తు చేశారు. భావితరాలు ఆ చరిత్రను గుర్తుంచుకోవాలంటే జిల్లాకు మదనపల్లి పేరు పెట్టడం ఎంతో అవసరమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నమయ్య జిల్లా పేరును మార్చే వరకు తమ ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. నవీన్ వెనకరా
బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ సోదరులతో కలిసి మదనపల్లి జిల్లా పేరు మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, మదనపల్లి అంటే అదొక పేరు కాదు. మదనపల్లి అనేది మా ఆత్మగౌరవ ప్రతీక. ఘన చరిత్ర గల మదనపల్లి. మీరు చరిత్రను చెరిపేస్తాం, మదనపల్లి పేరు మార్చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ పాలక వర్గానికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్నమయ్య అంటే మాకు చాలా గౌరవం ఉంది. అన్నమయ్య గారి పేరు ఆయన పుట్టినరోజు అన్నమయ్య కడప జిల్లాగా కలపచ్చు, లేకపోతే అన్నమయ్య తిరుపతి జిల్లాగా కలపచ్చు. కానీ ఘన చరిత్ర గల ఎన్నో సంవత్సరాల చరిత్ర గల మా మదనపల్లి పేరు మారిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తా ఉన్నా. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది, అన్నమయ్య జిల్లా అంటా ఉంది, హెడ్ క్వార్టర్స్ మదనపల్లి అంటా ఉంది. రేపు వైసీపీ ప్రభుత్వం వస్తుంది. రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చి వాళ్ళు మళ్ళీ అంటారు అన్నమయ్య జిల్లానయ్యా, రాయచోటి హెడ్ క్వార్టర్స్ అంటారు. ఎవరు చెప్పుకోవాలి? మేమంతా కూడా వెళ్ళి. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మా ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి మదనపల్లి పేరు మారిస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు. చాలా మంది నిన్న మాట్లాడారు మీటింగుల్లో, అన్నమయ్య మదనపల్లి జిల్లా అని. ఒకసారి ఏదో చిన్నప్పుడు మేము 5వ క్లాస్లో పుస్తకాలు చదువుకునే మాట గుర్తొచ్చింది నాకు. రామునితో కపివర్ణుడు ఇట్లని అంటే రామునితో కపివర్ణుడు ఇట్లని అని చెప్పినట్టు అన్నట్టుంది. నిన్న మాట్లాడే మాట చాలా స్పష్టంగా రాశారు అక్కడ. చూడాలా, ఆఫీస్ ఆఫ్ ది కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. మదనపల్లి పేరు ఎక్కడ కూడా లేదు. మదనపల్లి పేరు వచ్చేంత వరకు, మదనపల్లి పేరు జిల్లా ప్రకటించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మిత్రులారా, ఈ ర్యాలీలో పోయే చాలా మంది కూడా నేను చెప్తా ఉన్నా, నాకు స్వయంగా ఫోన్ చేసి మాకు ఇష్టం లేదు అక్కడికి పోయేది, మమ్మల్ని బలవంతంగా తీసుకొని పోతా ఉన్నారు, మేము కొన్ని ఒత్తులకు తలెక్కిపోతా ఉన్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి జిల్లాకే మేము కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, ప్రజలంతా కూడా ప్రజలను మొబ్బపెట్టే ప్రయత్నం చేయొద్దు. నేను చెప్తాను కూటమి ప్రభుత్వం నాయకులకి, ఇప్పుడు పోయిన ర్యాలీలో నాయకులకు అందరూ కూడా చెప్తా ఉన్నా, ప్రజలను మొబ్బపెట్టే నాయకులు చేయొద్దు, ప్రజలను మొబ్బపెట్టద్దు, ప్రజలను మోసగించద్దు, మాయ మాటలు చెప్పొద్దు. మన ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి మదనపల్లి పేరు కాదు, అది ఒక వైబ్రేషన్. ఆ పేరులోనే ఒక ఆత్మగౌరవ ప్రతీక ఉంది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి పేరు పెట్టాల్సిందే, పెట్టేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జై భీమ్. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా ఉన్నప్పుడు ఇదే మదనపల్లి రోడ్లపైన ప్రజల్ని హత్తించినప్పుడు ఈ మదనపల్లి 4 నియోజకవర్గాలతో జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. మినీ మహనాల్లో జిల్లా చేస్తామని, మదనపల్లి జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎక్కడ చేశారు? ఎప్పుడు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటును ప్రకటించి అన్నమయ్య జిల్లా కొనసాగుతుంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది మదనపల్లికి అన్యాయమే. లేదు 26 జిల్లాలను పక్కన 2 జిల్లాలు యాడ్ చేసి మదనపల్లిని కూడా అన్నమయ్య జిల్లాలోనే కొనసాగిస్తూ ఈ రోజు మేము హెడ్ క్వార్టర్ మాత్రం ఇక్కడ పెట్టామంటున్నారు. నేను ప్రజలకి అడుగుతున్నా, ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి హెడ్ క్వార్టర్ చంద్రబాబు నాయుడు గారు మార్చగలిగితే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి హెడ్ క్వార్టర్ ని జగన్మోహన్ రెడ్డికి చేత కాదా? లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి బీజేపీ కానీ జనసేన కానీ మార్చాలని గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇస్తారని సిపిఐ పార్టీ కానీ అడుగుతున్నా. మీకు అన్నమయ్య పైన చిత్తశుద్ధి ఉంటే అమరావతికి పెడతారా?
తిరుపతికి పెడతారా, కడప జిల్లాకు పెడతారా? మీకు అంత శక్తి ఉందా అని కూడా మేము అడుగుతున్నాం. నిజంగా మీకు అన్నమయ్య పైన చిత్తశుద్ధి ఉంటే రాయచోటి, రాజంపేట, కోడూరును అవసరమైతే కడప జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని తీసి అన్నమయ్య పాదాల దగ్గర జిల్లా కేంద్రాన్ని పెట్టండి. మదనపల్లికి ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోండి. అంతేగాని ఇంకో కాకమ్మ కథలు చెప్తే ఈయనే పరిస్థితి లేదు. మదనపల్లిలో వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పేదల జీవితాల్లో సూపర్ 6 పథకాలు వెలుగు నింపుతున్నాయని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణం నందు పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమిళ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలు దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయమన్నారు. వితంతువులు, వృద్ధులకు 4,000 రూపాయలు, పాక్షిక వైకల్యం కలిగిన వారికి 6,000, పూర్తి వైకల్యం కలిగి మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయలు ప్రతి నెల అందజేస్తూ వారి జీవితాలకు సీఎం చంద్రబాబు నాయుడు భరోసా కల్పిస్తున్నారన్నారు. ఆంధ్రనీవా కాల్వ ద్వారా కృష్ణా జలాల్ని కుప్పానికి తరలించి రాయలసీమ జిల్లాను సస్యశ్యామలం చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. 5 ఏళ్ల పాటు భూ కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి ఏపీని సర్వనాశనం చేశారని విమర్శించారు. 14వ వార్డులో దాదాపు 40 మందికి ఇప్పుడే ఒక వీధిలోనే పెన్షన్లు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ప్రజలు వచ్చి లైన్లో నిలబడి ఎంత బాధ్యతగా ఉండాలంటే, నిజంగా చెప్పాలంటే పదాలు లేవు. ప్రజలు ఎంత సంతోషంగా ఉండాలంటే తెల్లవారి 8, 8:30, 9 గంటల లోపల మా ఇళ్ళ దగ్గరికి వచ్చి మాకు పెన్షన్లు ఇస్తున్నారు. అది ఏమి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మా ఇంటి వాళ్ళు కూడా ఇవ్వరు. అది రేపు జనవరి 1 అని ఈరోజు 31వ తేదీ ఇస్తున్నారు. ఇది మా కుటుంబ సభ్యులు కూడా ఇంత బాధ్యతగా చూసుకోరు. ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఉన్నారో వాళ్ళు, మా పిల్లలు కూడా మాకు ఇంత బాధ్యతగా చూసుకోరు. ప్రభుత్వం స్పష్టంగా మా పట్ల ఇంత బాధ్యతగా, ప్రేమగా, ఏదైనా సానుకూలంగా ఉన్న ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పాలన దక్షతగా మేమందరం కలిసి ప్రజలకు సకాలంలో ఉండి, సకాలంలో అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు ఏదైతే 11 గంటలకు విజయోత్సవ ధన్యవాద ర్యాలీ ఉంది. దయచేసి అందరూ రావాలని చెప్పి మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు రంగం పూర్తిగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా మదనపల్లి సబ్ కలెక్టర్ బోర్డు స్థానంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం బోర్డు ఏర్పాటైంది.
అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లి కొత్త జిల్లాకు, రాజంపేటను కడపకు, రైల్వే కోడూరు తిరుపతికి మార్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో హుటహుట్న అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలకు సిద్ధమయ్యారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నేమ్ బోర్డు తొలగించి అన్నమయ్య జిల్లా కేంద్రం నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంగా మార్చి జనవరి 1వ తేదీ గురువారం నుండి కలెక్టర్ పాలన ప్రారంభించనున్నారు. పట్టణంలోని బెంగళూరు రోడ్లో ఉన్న రేస్ కాలేజీని ఎస్పీ కార్యాలయంగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఉన్న డీఎస్పీ బంగ్లాను పడదోసి నూతన ఎస్పీ క్యాంప్ కార్యాలయంగా మార్చేందుకు గాను సిద్ధం చేస్తున్నారు. ఎట్టకేలకు మదనపల్లి జిల్లా కేంద్రం నూతన సంవత్సర కానుకగా ఏర్పాటు కానుండడంపై మదనపల్లి నియోజకవర్గ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు మదనపల్లి కేంద్రంగా ఏర్పాటైన నూతన అన్నమయ్య జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. నేటి ఉదయం నూతన అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని అధికారికంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. నూతన కలెక్టరేట్ ప్రారంభానికి ముందు కలెక్టరేట్ ఆవరణంలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు సాదర స్వాగతం పలికారు. అనంతరం నూతన జిల్లా కలెక్టరేట్ను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచన చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల ఆకాంక్షల మేరకు మదనపల్లి కేంద్రంగా ఏర్పాటైన నూతన అన్నమయ్య జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. నేడు అధికారికంగా మదనపల్లి నందు కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్.
మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించి ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ వారు ప్రెస్ మీట్లు పెట్టి ఇవి కావాలి అవి వద్దు అనడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి మదనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున జిల్లా సాధన కృతజ్ఞత ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యేలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.